జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 22వ తేదీ బుధవారం రోజు వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 22వ తేదీ బుధవారం రోజు వృశ్చిక రాశి వారు చాలా ఆందోళనగా ఉంటారు. ఒకవైపు అన్ని పనులు చకచకా పూర్తవుతూ ఉంటాయి. వ్యవహారాలన్నీ ఎప్పటిలాగానే నడుస్తూ ఉంటాయి. కానీ మనసు మాత్రం మీ ఆధీనంలో ఉండదు. ఎప్పుడో జరిగిపోయిన విషయాలను, జరగబోయే విషయాలను, జరుగుతాయేమో అని ఊహించుకునే అంశాల గురించి బాగా ఆలోచించి ఆందోళనకు లోనవుతారు. చింతన ఎక్కువగా ఉంటుంది. పని మీద పని పెరగడం వలన క్షణం తీరిక లేకుండా ఉంటారు. అయినా సరే మీ మనసు యొక్క ఆలోచనలకు మాత్రం అంతం ఉండదు. ఒకవైపు పనులు చేస్తూనే మరోవైపు పనికిరాని ఆలోచనలు చేస్తూ ఉంటారు. దీని కారణంగా చిన్నపాటి పనులు చేసినప్పటికీ చాలా తేలికగా అలసిపోతారు. శారీరకంగా ఇబ్బందులకు లోనవుతారు. మానసిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఊహించని ప్రయాణాలు ఎదురవుతాయి. ఊహించని ఖర్చులు తారసపడతాయి. రహస్య శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. గిచ్చి జోలపాట పాడేవారు, మానసికంగా నష్టపెట్టేవారు మీ చుట్టూనే ఉంటారు. శారీరకంగా ఒళ్ళునొప్పులు పెరుగుతాయి. రాత్రివేళ సరిగ్గా నిద్ర పట్టదు. అయోమయంలో ఉంటారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదన్న క్లారిటీ మిస్ అవుతుంది. అందుకే ఈరోజు మీరు ఏ పని చేసినా జాగ్రత్తగా ఆలోచన చేసి చేయండి. తీయగా మాట్లాడే వారిని అస్సలు నమ్మకండి. మొత్తం మీద చెప్పాలంటే రోజంతా కాస్త చిరాగ్గా నడుస్తుందే తప్ప అంతకు మించి వేరే నష్టం ఏమీ ఉండదు. ఈ బుధవారం రోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించకండి. శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి తిథి అష్టమి, నక్షత్రం స్వాతి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:49 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల నుండి 10:45 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి 2:40 వరకు. అలాగే ఈరోజు యొక్క పంచాంగం ప్రకారం వివాదాలతో కూడుకున్న పనులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాలకు కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. ఇక ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి నృసింహస్వామి వారిని ఆరాధన చేయాలి. అందుకే ఈరోజు ఉదయం చక్కగా నిద్రలేచి నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేసి ఆ తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు అష్టమి తిథి ఉన్న కారణం చేత ఎవరైతే పరమేశ్వరుడిని శంభునామంతో పూజిస్తారో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. అలాగే వాజపేయ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. కొంతమంది వ్యక్తులు ఎప్పుడో ఏదో ఒకటి పోగొట్టుకున్నట్లుగా ఉంటారు, డల్గా ఉంటారు. అలాంటి వారు ఈరోజు కనుక శంభవే శంభవే అన్న నామాన్ని జపం చేస్తే పూర్వకర్మ పాపాలు ఏవైనా ఉంటే తొలగిపోయి ఉత్సాహం మిగులుతుంది. అలాగే ఈరోజు కాలభైరవుడిని కూడా పూజించాలి. ఎవరైతే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు కాలభైరవ స్వామిని పూజించి 8 సార్లకు తక్కువ కాకుండా కాలభైరవ అష్టకం పారాయణం చేసి కుక్కకు ఏదైనా ఆహారాన్ని తినిపిస్తారో అలాంటి వారికి పాపాలు ఏమైనా ఉంటే తొలగి కష్టాలు తీరుతాయి. అదేవిధంగా ఈరోజు స్వాతి నక్షత్రం వచ్చింది కాబట్టి నృసింహస్వామి వారికి గంధం మరియు తులసి దళాలను సమర్పించాలి. పానకం నైవేద్యంగా పెట్టాలి. ఈ బుధవారం రోజు మనమంతా ఓం స్వర్ణ భైరవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం వేళ ఒక పళ్ళెం తీసుకొని కుంకుమ నీటిని పోసి అందులో మట్టి ప్రమిదలను పెట్టి నెయ్యితో దీపం వెలిగించండి. వీలైతే కాలభైరవ అష్టకం పారాయణం చేయండి. ఇలా చేస్తే అప్పుల బాధలు తగ్గి సంపాదన మార్గాలు పెరుగుతాయి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.